బాస్ డైలాగ్తో మాస్ జాతర చేద్దామనుకున్నావు కానీ ఇది మిస్ఫైర్ అయ్యేలా ఉంది పుష్ప అంటున్నారు జనం. ఇంతకీ పుష్ప 2లో ఆ డైలాగ్స్ పెట్టడానికి కారణమేంటి? పుష్ప 2 రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు సందడి చేస్తున్నారు. వేలు ఖర్చు పెట్టి ప్రీమియర్ షోలు చూసిన వారంతా పుష్ప 2 సూపర్ హిట్ అంటున్నారు. పుష్ప 2 విడుదలకు ముందు, విడుదల తర్వాత జరుగుతున్న పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. లేని సంభాషణలను సినిమాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ పుష్ప 2లో డైలాగ్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చాలా డైలాగ్స్ సినిమాలో లేవు. అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య ఉన్న గ్యాప్ ను మరింత పెంచేందుకు ఇలా లేని డైలాగ్స్ ను ప్రచారం చేస్తున్నట్లు ఉంది. మీ బాస్ కు నేనే బాస్ అనే డైలాగ్ ఒకటి, నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారనే డైలాగ్ సినిమాలో ఉన్నాయి. కానీ స్నేహితుడి కోసం వస్తా, నువ్వు నీ బాపు ఆపలేరనే డైలాగ్ సినిమాలో లేదు. కానీ ఈ డైలాగ్ సినిమాలో ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఈ సీన్ లో పుష్ప మీ బాస్కే నేను బాస్ నంటూ చెప్పిన డైలాగ్ కాస్త వివాదమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బాస్ అంటే ఇండస్ట్రీలో అందరూ చిరంజీవి అనే చూస్తారు. అలాంటిది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ కి అస్సలు పడడం లేదు. ఇలాంటి టైంలో బాస్ డైలాగ్ పెట్టడం వారిని మరింతగా కెలికినట్టే అవుతుందని అంటున్నారు. మరో సందర్భంలో నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారని పుష్ప క్యారెక్టర్ తో చెప్పించే డైలాగ్ కూడా కథలో భాగంగానే ఉన్నట్లుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసేలా ఉందని అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. కేశవ నా స్నేహితుడి కోసం వస్తా, నేను వస్తాను, దానికి అడ్డు నువ్వు వచ్చినా, నీ బాబొచ్చినా, మీ బాబాయ్ వచ్చినా నన్నేం పీకలేరు అంటూ పుష్ప 2లో డైలాగ్ ఉందని సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇది సినిమాలో లేదు. మిగతా 2 డైలాగ్ సినిమాలో కథకు తగ్గట్టుగానే ఉన్నప్పటికీ మెగా అభిమానులను మాత్రం రెచ్చగొట్టేలా ఉన్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే ఈ డైలాగ్ పెట్టి ఉంటారని చర్చించుకుంటున్నారు. 7 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్నేహితుడి తరఫున ప్రచారానికి వెళ్లిన అల్లు అర్జున్ తీవ్ర విమర్శల పాలయ్యారు. దీనిపై కేసు కూడా నమోదైంది. ఆ పరిస్థితిని గుర్తు చేస్తూనే ఈ డైలాగ్ పెట్టారనే వాదన తెరపైకి తీసుకొచ్చేందుకు లేని డైలాగ్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బాస్ డైలాగ్తో మాస్ జాతర చేద్దామనుకున్నావు కానీ ఇది మిస్ఫైర్ అయ్యేలా ఉంది పుష్ప అంటున్నారు జనం. ఇంతకీ పుష్ప 2లో ఆ డైలాగ్స్ పెట్టడానికి కారణమేంటి? పుష్ప 2 రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు సందడి చేస్తున్నారు. వేలు ఖర్చు పెట్టి ప్రీమియర్ షోలు చూసిన వారంతా పుష్ప 2 సూపర్ హిట్ అంటున్నారు. పుష్ప 2 విడుదలకు ముందు, విడుదల తర్వాత జరుగుతున్న పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. లేని సంభాషణలను సినిమాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ పుష్ప 2లో డైలాగ్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చాలా డైలాగ్స్ సినిమాలో లేవు. అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య ఉన్న గ్యాప్ ను మరింత పెంచేందుకు ఇలా లేని డైలాగ్స్ ను ప్రచారం చేస్తున్నట్లు ఉంది. మీ బాస్ కు నేనే బాస్ అనే డైలాగ్ ఒకటి, నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారనే డైలాగ్ సినిమాలో ఉన్నాయి. కానీ స్నేహితుడి కోసం వస్తా, నువ్వు నీ బాపు ఆపలేరనే డైలాగ్ సినిమాలో లేదు. కానీ ఈ డైలాగ్ సినిమాలో ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఈ సీన్ లో పుష్ప మీ బాస్కే నేను బాస్ నంటూ చెప్పిన డైలాగ్ కాస్త వివాదమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బాస్ అంటే ఇండస్ట్రీలో అందరూ చిరంజీవి అనే చూస్తారు. అలాంటిది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ కి అస్సలు పడడం లేదు. ఇలాంటి టైంలో బాస్ డైలాగ్ పెట్టడం వారిని మరింతగా కెలికినట్టే అవుతుందని అంటున్నారు. మరో సందర్భంలో నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారని పుష్ప క్యారెక్టర్ తో చెప్పించే డైలాగ్ కూడా కథలో భాగంగానే ఉన్నట్లుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసేలా ఉందని అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. కేశవ నా స్నేహితుడి కోసం వస్తా, నేను వస్తాను, దానికి అడ్డు నువ్వు వచ్చినా, నీ బాబొచ్చినా, మీ బాబాయ్ వచ్చినా నన్నేం పీకలేరు అంటూ
పుష్ప 2లో డైలాగ్ ఉందని సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇది సినిమాలో లేదు. మిగతా 2 డైలాగ్ సినిమాలో కథకు తగ్గట్టుగానే ఉన్నప్పటికీ మెగా అభిమానులను మాత్రం రెచ్చగొట్టేలా ఉన్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే ఈ డైలాగ్ పెట్టి ఉంటారని చర్చించుకుంటున్నారు. 7 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్నేహితుడి తరఫున ప్రచారానికి వెళ్లిన అల్లు అర్జున్ తీవ్ర విమర్శల పాలయ్యారు. దీనిపై కేసు కూడా నమోదైంది. ఆ పరిస్థితిని గుర్తు చేస్తూనే ఈ డైలాగ్ పెట్టారనే వాదన తెరపైకి తీసుకొచ్చేందుకు లేని డైలాగ్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.